హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఒక్కసారి మనము బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది నేర్చుకున్నామంటే ఆ బ్యాక్ పార్ట్ తోటే ఫ్రంట్ పార్ట్ అనేది ఈజీగా కటింగ్ నేర్చుకోవచ్చు అనమాట. సో ఈ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ గల్లా ఉంది చూడండి, గల్లా రౌండ్ అనేది డీప్ అనేది రౌండ్గా తింపానమాట. సో ఇదే బ్యాక్ పార్ట్ నుంచి ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలనేది నేను ఫుల్ వీడియో చేసి పెట్టాను, లాంగ్ వీడియో. ఈ వీడియో కింద లింక్ అనేది ఇచ్చాను, వెళ్ళి చూడండి ఒకసారి. అలాగే నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, బ్యాక్ పార్ట్ని ఇలా క్రాస్గా పెట్టుకొని కిందికి 2 ఇంచెస్ మల్చేసి యాజ్ ఇట్ ఈస్ ఎలా ఉందో అలా బ్యాక్ పార్ట్ డ్రా చేసుకోవాలన్నమాట. దానికంటే ముందు ఫ్రంట్ పార్ట్లో మనకు గల్లా ఎంత హైట్లో ఉంది, ఎంత డీప్లో ఉందనేది ఇలా మార్క్ వేసుకొని, బ్యాక్ గల్లా మనకి డీప్ ఎక్కువ ఉంటుంది కదా, సో ఫ్రంట్ గల్లకు మార్కింగ్ అనేది వేసుకొని యాజ్ ఇట్ ఈస్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మనము మార్కింగ్ అయితే వేసేసుకోవాలి. దాని తర్వాత చంక డౌను, అలాగే గల్లా రౌండ్ అనేది తింపాలి. హుక్స్ పార్ట్ చూసుకోవాలి. మనము మిడిల్లో టక్స్ పెట్టుకుంటాం కదా షోల్డర్కి నిటారుగా, అది కూడా చూసుకోవాలి. ఈ టక్స్కి మార్క్ వేసుకోవాలి. అలాగే సైడ్ జాయింట్లు కూడా 4th టక్స్ ఉంటే దానికి కూడా మార్కింగ్ క్లాత్ అనేది వదిలేసి ఎక్స్ట్రా కుట్ల కోసం హాఫ్ ఇంచ్ వదిలేసుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా డ్రా అయితే వేసుకోండి. సో ఒక్కసారి ఫుల్ వీడియో అయితే వెళ్ళి చూడండి. చాలా ఈజీగా మొత్తం బ్లౌజ్ కటింగ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ స్కేల్తో కటింగ్ చేస్తూ మెజర్మెంట్స్ కొలత బ్లౌజు, అలాగే ఆ కొలత బ్లౌజ్ని టేప్ తోటి కొలుచుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ కటింగ్ అనేది వివరిస్తూ వీడియో అనేది అప్లోడ్ చేశానమాట. ఒకసారి లింక్ క్లిక్ చేసి లాంగ్ వీడియో చూడండి. పార్ట్లో సైడ్ జాయింట్ల దగ్గర 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసాను, చూస్తున్నారు కదా. ఆ మార్కింగ్ చూస్తే అర్థమైపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ ఇవ్వండి, లాంగ్ వీడియో చూడండి.